హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్తో కోకోనట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మిల్ మేకర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సోయా. సో దీంతో ఫ్రై చేసుకుంటే ఇది నాన్ వెజ్ కర్రీకి సరి సమానంగా వస్తుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత సోయా అంటే మిల్ మేకర్ని ఒక 1 కప్ని యాడ్ చేసుకోండి. సో ఈ మిల్ మేకర్ యాడ్ చేసిన వెంటనే ఇలా ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాయిల్ చేయకూడదు ఎక్కువగా. చూడండి, ఈ విధంగా మిల్ మేకర్ వాటర్ మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆ వాటర్లో నుంచి ఈ మిల్ మేకర్ని సపరేట్ చేసేయండి. ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని ఆ వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్రని, ఒక 5 వెల్లుల్లిపాయలని దంచి క్రష్ చేసి బాగా అందులోకి యాడ్ చేసుకోండి. ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇక్కడ కొన్ని కరివేపాకు, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అయితే ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మూత మాత్రం ఏమీ పెట్టకుండా చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఇందులో ఎక్స్ట్రాగా ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇవన్నీ కూడా సపరేట్గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి యాడ్ చేస్తాం కాబట్టి ఒక 2 టీ స్పూన్ల కారంని నేను యాడ్ చేశాను. సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఎలా కారం స్మెల్ అది ఏమీ లేకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో ఈ తురుము యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, పచ్చి కొబ్బరి మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్లో కర్రీ మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కర్రీస్ని మనం సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ కర్రీ అయితే నాన్ వెజ్తో పాటు సమానంగా అంతే టేస్టీగా ఉంటుంది. సో మీల్ మేకర్ అంటే సోయా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ కర్రీ అనేది వచ్చిందో. సో పర్ఫెక్ట్గా సైడ్ డిష్కి బాగుంటుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.